ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలను గురించి తెలుసుకుందాము. మొదటిగా ప్రేయర్. ప్రేయర్ అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. ప్రేయర్ లేకుండా ఏ పనిని ప్రారంభించకూడదు, అలాగే ముగించకూడదు. ప్రేయర్తోనే మన జీవితాన్ని స్టార్ట్ చేయాలి. ప్రేయర్ వాదని చాలామంది హేళన చేస్తారు, నవ్వుకుంటారు, చెప్పుకుంటారు. అది చూసి విని వీళ్ళు బాధపడుతూ ఉంటారు, చింతిస్తూ ఉంటారు. ప్రేయర్ వాదని భయపడుతూ ఉంటారు. ఒకే ఒక్క మాట, ఈ భూమి మీద ఏ మనిషికి భయపడిన అవసరం లేదు. మనం భయపడవలసింది కేవలం మన రక్షకుడు ప్రభువైన యేసుకు మాత్రమే భయపడాలి. అయినా మనం ఆరాధిస్తున్నటువంటి నమ్ముకున్నటువంటి దేవుడు చాలా మహిమ గలవాడు. ఆయనను ఆరాధిస్తున్నందుకు సంతోషపడాలి, ఆనందపడాలి, కానీ బాధపడకూడదు. ఇంకా చెప్పాలంటే మనుష్యులను ఆశ్రయించినవాడు, అధికారులను ఆశ్రయించి నమ్మినవారు మోసపోతారు, ఓడిపోతారు. కానీ నా యేసయ్యను ఆశ్రయించి నమ్ముకున్నవారు ఎప్పటికీ ఓడిపోరు. యేసయ్య నామములోనే మనకి మంచి కుటుంబ ఆదరణ, మనశ్శాంతి ఉంది. ప్రేయర్ ఎలా చేయాలి అంటే, మన కుటుంబంలో ఎవరికైనా నీరసంగా కానీ బలహీనంగా ఉన్న ఎడల, లేక ఏదైనా అనారోగ్య సమస్య ఉన్న ఎడల, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నా, ఉద్యోగ సమస్య ఉన్నా, ఏమైనా ఇతర కారణాల వల్ల మనసు బాగోలేకపోయినా వీటిని గురించి ప్రార్థన చేయాలి. అలాగే మన చుట్టుపక్కల ఉన్నవా మనకి బాగా తెలిసిన వారు ఏదైనా సమస్యతో బాధపడినట్లయితే వారి కొరకు ప్రార్థన చేయాలి. మన బంధువుల గురించి ప్రేయర్ చేయాలి. అలాగే మన ఇంటి దగ్గర నుండి ప్రయాణం చేసేటప్పుడు కానీ బైక్, ఆటో, బస్ లేదా ట్రైన్ ఇలా ప్రయాణం చేసేటప్పుడు ఇంటి దగ్గర ప్రయాణం అయ్యే ముందు ప్రేయర్ చేయవలెను. అలాగే మనం ఎవరి మీదనైనా కోప్పడినా, బాధ పెట్టినా నన్ను క్షమించు ప్రభువా అని అడగాలి. అలాగే వారిని కూడా క్షమించాలి. అంటే ఒకరినొకరు సహోదరి ప్రేమను కలిగి ఉండాలి. చివరిలో నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి అని అనాలి. ఈ మాట చివరిలో తప్పనిసరిగా ఇదే విధంగా చెప్పాలి. రోజు మీ కుటుంబం అంతా ప్రార్థన చేసుకోండి. అలాగే రోజు బైబిల్ చదువుతూ ఉండండి. మీ కుటుంబంలో ఎన్నో మేలులు, స్వస్థతలు, దీవెన, ఆశీర్వాదములు మన దేవుడు ఇస్తాడు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ యువర్ ఫ్యామిలీ.